ఈ వీడియోలో మనం ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం ఎలా చేయాలని కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఫస్ట్ ఎల్ఎల్బి అనేది ఒక ప్రొఫెషనల్ కోర్స్ అండి, అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం ఎలా అని అంటే బీటెక్ చేసిన తర్వాత ఎంటెక్ ఎలా చేస్తారు, సేమ్ ఎల్ఎల్బి కంప్లీట్ అయిన తర్వాత ఎల్ఎల్ఎం చేస్తారు. ఈ వీడియోలో ఫస్ట్ మనం ఎల్ఎల్బి కోర్స్ అనేది ఎలా చేయాలనేసి కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఎల్ఎల్బి చేయాలనుకున్న వారు ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా చేయొచ్చు, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత కూడా చేయొచ్చు. కాకపోతే ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత చేస్తే మాత్రం 5 years ఉంటుంది, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత చేస్తే మాత్రం 3 years ఉంటుంది. ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వేసుకోవచ్చు మీకు, ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్న వాళ్ళైనా చేయొచ్చు అంటే ఎనీ గ్రూప్, ఏ గ్రూప్ తీసుకున్న వాళ్ళైనా పర్లేదు. ఎల్ఎల్బి ఎంట్రన్స్ రాస్తే క్వాలిఫై అయితే ఎల్ఎల్బి చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకున్న వాళ్ళైనా పర్లేదు. సేమ్ ఇక్కడ కూడా లాస్ట్ ఇయర్ అని క్వాలిఫై అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇంటర్తో చేస్తే 5 years ఉంటుంది, డిగ్రీతో చేస్తే 3 years ఉంటుంది. ఓన్లీ డిగ్రీ వాళ్ళే చేసుకోవచ్చు అంటే అట్లేం లేదు, బీటెక్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓకే, మనం ఇంటర్ ఏ గ్రూప్ తీసుకున్న వాళ్ళని చేసుకోవచ్చు, డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకున్న వాళ్ళు చేసుకోవాలి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఏం రాస్తే మనం ఎల్ఎల్బి చేస్తామనే డౌట్ కూడా మీకు రేజ్ అవుతుంది. సో ఇక్కడ లాస్ట్ ఎంట్రన్స్ అనేది ప్రతి ఇయర్ ఫెబ్ ఎండ్లో ఆర్ మార్చ్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో అప్పుడు మనం ఆ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూసుకొని కొంచెం ఫెబ్లో ఎండ్లో మార్చ్లో కొంచెం చూసుకోవాలి, మనం చెక్ చేసుకోవాలి ఎప్పుడు ఎప్పుడు డేట్ ఉంది, ఎప్పుడు అప్లికేషన్ డేట్ ఉంది అని అది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అది అప్లై చేసుకున్న తర్వాత మనము ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు ఉంటుందంటే మే ఆర్ జూన్లో ఉంటుంది. తర్వాత ఇందులో ఈ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనేసి అంటే 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి ఎంసీక్యూ టైప్ క్వశ్చన్సే ఉంటాయి. ఇందులో ఓబీసీ వాళ్ళకి అంటే నార్మల్ ఇప్పుడు క్వాలిఫై ఎన్ని మార్క్స్ అయితే క్వాలిఫై అవుతుందంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం జస్ట్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. బట్ క్వాలిఫై మార్క్స్ ఓబీసీ వాళ్ళకి మాత్రం 42% వచ్చి ఉండాలి. సేమ్ ఇప్పుడు ఎల్ఎల్ఎం ఎలా చేయాలనేది చూద్దాము. ఈ ఎల్ఎల్ఎం ఎలా చేయాలని చూద్దాము. ఇప్పుడు మనం ఎల్ఎల్ఎం అనేది 2 years కోర్స్ అండి. సేమ్ అక్కడ బీటెక్ తర్వాత ఎంటెక్ వెళ్ళాను, ఇక్కడ ఎల్ఎల్బి కంప్లీట్ అయిన తర్వాత ఎల్ఎల్ఎం అనేది 2 years కోర్స్. కాకపోతే దీన్ని పీజీ లాస్ట్ సెట్ అంటారు. అక్కడ ఎల్ఎల్బినేమో ఎల్ఎల్బి లాస్ట్ సెట్ లేకపోతే లాస్ట్ సెట్ అని అంటారు. ఇక్కడ ఎల్ఎల్ఎం కంప్లీట్ అయిన ఎల్ఎల్బి కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఎల్ఎల్ఎం చేస్తున్నాం కాబట్టి పీజీ లాస్ట్ సెట్ అంటారు, లేకపోతే ఎల్ఎల్ఎం ఎంట్రన్స్ అని కూడా అంటారు. కాకపోతే ఇక్కడ 2 కండిషన్స్ ఉంటాయి ఎల్ఎల్ఎం ఎంట్రన్స్ రాయాలంటే. ఏంటి అంటే ఎల్ఎల్బి చేసి ఉన్న వాళ్ళు మాత్రమే ఎల్ఎల్ఎం చేయాలి. మళ్ళీ ఇందులో ఒకటి ఏంటి అంటే 3 years చేసిన అంటే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత చేసిన, ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత చేసినా కూడా వాళ్ళకి 45% వచ్చి ఉండాలి. అంటే ఎల్ఎల్బి కోర్స్లో 45% వచ్చి ఉన్న వాళ్ళు మాత్రమే ఎల్ఎల్ఎం రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇందులో కూడా సేమ్ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 120 క్వశ్చన్స్ ఉంటాయి, క్వాలిఫై మార్క్స్ మాత్రం 30 marks ఉంటాయి. ఇది కూడా ఇక్కడ ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏదంటే ఎల్ఎల్బి ఎంట్రన్స్ ఉన్న పీజీ లాస్ట్ సెట్ ఎంట్రన్స్ అని ఒకటేసారి రిలీజ్ అవుతాయి. కాకపోతే ఎల్ఎల్బి కంప్లీట్ అయిన వాళ్ళు పీజీ లాస్ట్ సెట్కి అప్లై చేసుకున్నారు అంటే ఎల్ఎల్ఎం చేసుకుంటాం అనుకునే వాళ్ళు, లేదు మేము ఫస్ట్ ఎల్ఎల్బి చేస్తున్నామని ఎల్ఎల్బికి అప్లై చేస్తారు. సో ఇది డిఫరెన్స్ అండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.